నేను విజయవాడ పౌరుడిని. రానున్న కొద్ది కాలంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు జరగబోయే రాష్ట్రంలో తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే, అట్లాగే విజయన్ గారు కొత్తగా ఏర్పడిన పార్టీ. ఈ పార్టీలో వాళ్ళు డిఎంకేతో కానీ అక్కడ అన్నా డిఎంకేతో కానీ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అంటే ఆ పార్టీలు ప్రయత్నాలు చేశారు. వీళ్ళు నేను స్వతంత్రంగా, నాకు శక్తి ఉంది, స్వతంత్రంగా నేను పోటీ చేస్తానని హీరో విజయన్ గారు చెప్పారు. అంటే ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి 296 ఎమ్మెల్యే స్థానాలకి ఇప్పుడు విజయన్ గారు ఏర్పాటు చేసిన పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళకు గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళకి, ఆర్థికపరమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాజీ డ్రైవర్ కొడుక్కి ఒక సీట్ ఇచ్చారంటే దాని వెనకాల ఉన్నటువంటిది అంటే ఆ డ్రైవర్ సామాజిక వర్గం వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని బట్టి, వీళ్ళైతే ఈ శక్తి కలిగినటువంటి సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తే అందులో కొత్త పార్టీ, 2 పాత పార్టీల మధ్య కొత్త పార్టీ వస్తే ఒక కొత్త ఉత్సాహంతో గెలిపించేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో కూడా విజయన్ గారు ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, డ్రైవర్ కొడుక్కి. దీని వెనకాల ఉన్నది కూడా ఏంటంటే విజయన్ ఒక ఆదర్శవంతంగా సీట్లు ఇవ్వాలంటే, ఇప్పుడు సహజంగా ఒక పార్టీ సీట్ ఇవ్వాలంటే, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే లక్షల్లో డబ్బు పే చేస్తే కానీ బీఫారం ఇచ్చే పరిస్థితి కాదు. హీరో విజయన్ ఏంటంటే సామాన్య కమ్యూనిటీల వారీగా సామాన్య వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాళ్ళని గుర్తించి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఆ సామాజిక వర్గాల్లో ఎక్కువ సీట్లు కొత్త పార్టీ కాబట్టి కొత్తగా రకరకాలైనటువంటి పథకాల ద్వారాగా ప్రజల్ని ఆకర్షించి ప్రజలకి పనిచేస్తారనేటువంటి లక్ష్యంతో ఇవ్వచ్చు. ఇది మంచి వాతావరణమే. దీనికి సంబంధించిన ఏ విధమైనటువంటి బీఫారం అమ్ముకోవడానికి డబ్బులు తీసుకోలేదు కాబట్టి ఇది స్వాగతించాల్సినటువంటి అంశంగా నా అభిప్రాయం తెలియదు.